మా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ప్రైవేటు పాఠశాల విద్యార్థులు పోటీ పడి చదవగలిగితే వారికి 500 రూపాయల బహుమతి ఇస్తామంటూ ఒక ఉపాధ్యాయుడు ప్రైవేటు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు ఛాలెంజ్ విసిరారు. మా విద్యార్థులతో పోటీ పడి ఓడిపోతే మీ పిల్లలను మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రచ్చపల్లిలో గత విద్యా సంవత్సరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 36 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో 6 విద్యార్థులు మాత్రమే చదువు పూర్తి చేసుకుని ఉన్నత పాఠశాలలకు వెళ్లారు. వారు వెళ్లిన తర్వాత పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య 30కి చేరింది. దీంతో ఉపాధ్యాయులు వినూత్న రీతిలో ప్రభుత్వ పాఠశాల పట్ల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలతో నమ్మకం లేని విద్యార్థులు తమ పిల్లలను 2 రోజులు ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని, పిల్లల చదువులో మార్పు రాకుంటే మేము బాధ్యత వహిస్తామని భరోసా కల్పించారు. దీంతో 30 మంది విద్యార్థులున్న ఆ పాఠశాల ఇప్పుడు 50 మందికి చేరింది. గత 6 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను హెచ్ఎంగా. అయితే ప్రైవేట్ కంటే క్వాలిటీగా ఇక్కడ విద్యను అందిస్తూ ప్రైవేట్కి ధీటుగా కూడా ఓపెన్ ఛాలెంజ్ చేయడం జరిగింది. ప్రైవేట్కి వెళ్ళే తల్లిదండ్రులకు ఓపెన్ ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది. మీ పిల్లలు మా పిల్లలతో పోటీ పడి గెలిస్తే నేను 500 రూపాయలు ఇస్తాను, లేకపోతే మీరు మీ పిల్లల్ని మా పాఠశాలలో చేర్పించండి అన్న నినాదంతో ఓపెన్ ఛాలెంజ్తో ఫిబ్రవరి 21 అంటే ఈ సంవత్సరానికి ఒక 4 నెలల ముందే మేము బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదంతా తిరిగి ఈ ఒక్కరిని కూడా ప్రైవేట్కి వెళ్లకుండా అందరినీ ఇక్కడికి తీసుకురావడంలో సఫలీకృతమైనాం. చాలామంది పోటీకి వచ్చారు. మన విద్యార్థులే గెలవడం జరిగింది. రచ్చపల్లిలో ప్రభుత్వ పాఠశాలలో 100% విద్యార్థులతో నిండిపోవడానికి ప్రధాన కారణం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్ చారి. ఆయన ప్రైవేటు పాఠశాలకు ధీటుగా తన సొంత ఖర్చులతో పెయింటింగ్ బొమ్మలు వేయించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. బడిబాట కార్యక్రమంతో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ స్కూల్ ప్రాధాన్యతను తల్లిదండ్రులకు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తామని వారికి భరోసా కల్పించారు. అయితే దీంతో గ్రామంలోని తల్లిదండ్రులంతా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపిస్తున్నారు. దీంతో శ్రమకు ఫలితం దక్కిందని ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు మా పాఠశాలకు ఒకటే రూమ్ ఉండేది. మరొకరు వసతులతోటి పిల్లలు కానీ మేము కూడా ఇబ్బంది పడ్డాం. మా ఊరి బడి కింద మాకు 2 రూమ్లు శాంక్షన్ అయినాయి. ఈ శాంక్షన్ అయిన తర్వాత మా ప్రధానోపాధ్యాయులు గారి సహాయ సహకారాలతోటి ఆయన యొక్క సొంత డబ్బు వెచ్చించి ఈ స్కూల్కి కలర్లు వేయించడం వల్ల పిల్లల్ని మేము తీర్చిదిద్దడానికి మాకు అవకాశం జరిగింది. పిల్లలు నేను 1st క్లాస్ 2nd క్లాస్ బోధిస్తాను, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్. మా పిల్లలు తెలుగులో సరళ పదాలు, గుంట పదాలు, ఒత్తు పదాలు ఈజీగా చదువుతారు. అంతేకాకుండా ఇంగ్లీష్లో కూడా A to Z వర్డ్స్ ఒక్కొక్క లెటర్కి 5 లెటర్స్ చెప్పడం జరిగింది. వాటితో పాటుగా ఫ్లవర్స్, వెజిటేబుల్స్, వీక్ ఆఫ్ డేస్, ఇయర్ ఆఫ్ మంత్స్, క్యాపిటల్ సిటీస్ కూడా చెప్పడం జరిగింది. పిల్లలు వాటిని కూడా ఈజీగా చేస్తారు. 2 లెటర్ వర్డ్స్, 3 లెటర్ వర్డ్స్ కూడా పిల్లలు ఈజీగా చదువుతారు. అంతేకాకుండా 2nd క్లాస్ పిల్లలు ఇప్పుడే వాళ్ళు లెసన్ రీడింగ్ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా మాకు వేరే లక్నో టీం బృందం వాళ్ళు వచ్చినప్పుడు కూడా పిల్లల్ని చెక్ చేసినప్పుడు పిల్లలు వాళ్ళు చేసే ప్రక్రియలు చూసి వాళ్ళు కూడా మమ్మల్ని ప్రశంసించడం జరిగింది. పిల్లలు వాళ్ళకు ఈ చతుర్థ ప్రక్రియలో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లై, డివిజన్ పిల్లలకు బోర్డు పైన వేస్తే వాళ్ళు ఆ బృందం వాళ్ళు వేసిన లెక్కలు కూడా మా పిల్లలు అనర్గళంగా చేయడం వల్ల వాళ్ళు మమ్మల్ని ప్రశంసించడం జరిగింది. మా పాఠశాల డిస్ట్రిక్ట్ లెవెలే కాకుండా స్టేట్ లెవెల్లో కూడా మాకు ప్రశంసలు రావడం జరిగింది. కాబట్టి మీ ఒక్కడే తల్లిదండ్రులు కోరుకునేది ఏమనగా మీ పిల్లల్ని మా పాఠశాల పంపించండి. మన ఊళ్ళో ఉన్నటువంటి ఏ ఒక్క పిల్లాడు కూడా ప్రైవేట్ పాఠశాల పోకూడదు. మన గవర్నమెంట్ పాఠశాలకు వస్తే మన పాఠశాలను ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి మాకు శాయశక్తులు ప్రయత్నం చేస్తున్నాం.